భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి ఎప్పుడూ ఓ ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఈసారి ఆసియా కప్ 2025లో జరిగిన మ్యాచ్ కూడా అలాంటిదే. సెప్టెంబర్ 14న జరిగిన ఈ హై వోల్టేజ్ గేమ్లో టీమిండియా పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. కీలక బ్యాట్స్మెన్స్ వరుసగా అవుట్ కావడంతో పెద్ద స్కోర్ చేయలేకపోయారు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ పాక్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వేగంగా రన్స్ సాధించి మంచి స్టార్ట్ ఇచ్చారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ను సులభంగా గెలిపించాడు. ఫలితంగా భారత జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కేవలం క్రికెట్ మాత్రమే కాదు, వివాదాలు కూడా హైలైట్ అయ్యాయి. మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అగాతో హ్యాండ్ షేక్ చేయకుండా వెళ్లిపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో బాయ్కట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్, బాయ్కట్ ఏషియా కప్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. మ్యాచ్ సందర్భంగా మీమ్స్, ఫన్నీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. కొందరు పాక్ బ్యాటింగ్ పై జోక్స్ చేస్తుంటే మరికొందరు హ్యాండ్ షేక్ వివాదంపై కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ క్రికెట్ ఎమోషన్ తో పాటు రాజకీయ ఉద్రిక్తతను కూడా చూపించింది. ఇప్పుడు నెటిజన్ల మధ్య స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఇదేనా అనే చర్చ కొనసాగుతోంది.